సొరకాయ బూరెలు చేస్తున్నా ఈరోజు. ఇది సొరకాయ ఇలా పీల్ చేసుకోవాలి. బియ్యపిండితో చేసుకుంటారు ఇది సొరకాయ బూరెలు. ఇలా కోరుకోవాలి సొరకాయని. ఇది సొరకాయ కూరాను. ఇది వాటర్ అంటే కొంచెం ముదిరిన కాయ తీసుకున్నాను నేను, ఎందుకంటే వాటర్ వస్తే మళ్ళీ వాటర్ అంతా బియ్యపిండిలో కలిపితే కొంచెం సోగు ఉంటేనే మంచిది కదా. సొరకాయ కూరు ముదిరిన ఈ కూర ఎక్కువ ఉంటేనే మంచిది, కరకరలాడుతూ వస్తాయి. ఇది బియ్యపిండి దీంట్లో వేస్తున్నా సొరకాయ కూరు. ఇది కారం నేను తక్కువే వేస్తున్నా. మీకు కారం వద్దు అనుకుంటే కనుక పచ్చిమిరపకాయలు మిక్సీ బట్టి వేసుకోండి. పసుపు, ఉప్పు ఇది తగినంత వేసుకోండి, నేను కొంచెం వేస్తున్నా. ఇది కలుపుకోవాలి. కొంచెం నువ్వులు వేస్తున్నా. జీలకర్ర మిక్సీ బట్టి అన్నీ వేసుకోవచ్చు, పౌడర్లు అయితే జీలకర్ర అన్న వేసుకోవచ్చు. జీలకర్ర ఇవన్నీ మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు కరివేపాకు పిండి కలిపాను, కొంచెం కరివేపాకు వేసి కలుపుతున్నా. కొత్తిమీర కరివేపాకు రెండు వేసి కలుపుతున్నా అండి. ఆయిల్ పోస్తున్నా అండి. చేసుకుందామండి. ఇట్లా కొంచెం నీళ్లు తడికి ఇట్లా చేతికి అద్దుకొని ఇట్లా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకోవాలి. మీకు పల్చగా కావాలంటే పల్చగా చేసుకోండి, మందం కావాలంటే మందం చేసుకోండి. నేను మీడియం సైజులో చేస్తున్నా. ఇక ఇలా వేసుకోవాలండి. వేగుతున్నాయండి. ఇది వేగింది. చాలా టేస్ట్ ఉంటాయండి, తింటుంటే అయితే మంచి కరకరలాడుతూ వస్తాయి. మంచి నువ్వులు అవి దట్టంగా వేసుకోవాలి. ఇంకా శనగపప్పు పెసరపప్పు కూడా వేస్తారు, చాలా బాగుంటుంది. కానీ నేను వేయలేదు, ఓన్లీ నువ్వులతోటే చేస్తున్నా. అయిపోయినాయండి చేయటం, కంప్లీట్ అయింది. ఈ రెండు వేగేస్తే అయిపోతుంది. సొరకాయ బూరెలు అయిపోయినాయండి. చూడండి ఎంత క్రంచిగా వచ్చినాయి, కరకరలాడుతున్నాయా చూడండి. పల్చగా చేసా కొంచెం, చాలా చాలా బాగుంటాయండి ఇవి. మీరు అవసరమైతే కనుక పెసరపప్పు నానేసుకోండి, శనగపప్పు నానేసుకోండి. ఎందుకంటే ఇవి కొంచెం వాటర్ ఎక్కువ, ఇది కలపటం చాలా కష్టం అండి. ఎందుకంటే సొరకాయలో వాటర్ ఉంటాయి, వాటర్ తక్కువ పోసుకోవాలి. అసలు దాదాపు పట్టవు, కొంచెం పడితే కనుక తక్కువ పోసుకోవాల్సి వస్తుంది. ఇవి చేయటం కొంచెం కలిపేటప్పుడు మాత్రం పిండి చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి, నేను పెట్టే వంటలన్నీ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి.